హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. సో ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు కనికరం గల దేవుడు కాబట్టి ఆయనను వెంబడిస్తున్న మనము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమైన మనం కూడా కనికరం గలవారై ఉండాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. సో ఒక్కొక్కసారి మన చుట్టూ జనులను మనం చూస్తుంటాం అనమాట. అంటే వారు ఏదైనా తప్పులు చేయడం కానీ, పాపాలు చేయడం కానీ, లేకుంటే మనకు వ్యతిరేకంగా మనకు ఇష్టం లేని పనులు జరిగించడం కానీ, ఇలాంటివి మనం చేస్తుంటాం అనమాట. సో మనకు అలా వాళ్ళు అలాంటివి చేస్తున్నప్పుడు చూసి వాళ్ళపైన కోపం కానీ, లేకుంటే వాళ్ళని తీర్పు తీర్చడం కానీ, ఇంకా వీళ్ళు ఇంతే అని అనుకోవడం కానీ, సో ఇలాంటి రియాక్షన్స్ అనేవి మనకు వస్తుంటాయి. ఎందుకంటే మనం మాంసపు శరీరంలో ఉన్నాం కాబట్టి. కానీ యేసుప్రభు వారు మనల్ని తీర్పు తీర్చకుండా, మనల్ని ఆయన ఖండించకుండా ఎలాగైతే కనికరం చూపిస్తున్నారో, ఎలాగ మనం ఇంకా అభివృద్ధి చెందడానికి, ఇంకా ఆత్మలో ఎదిగి మనం మునుపు చేసిన పాపాలు చేయకుండా ఉండడానికి ఎలాగైతే మనకు అవకాశాన్ని అయితే ఇస్తున్నారో, శక్తితో అయితే ఎలాగ నింపుతున్నారో, మనం కూడా అలాగ ఉండాలి అని యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఎదుటి వ్యక్తుల పట్ల కనికరం చూపుతూ వారు క్రిందికి వెళ్ళాలనే విధంగా కాకుండా, మనం వారిని లేవనెత్తువారంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తే ఏంటంటే, అలాగ లేవనెత్తడానికి, కనికరం చూపించడానికి యేసుప్రభు వారే మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఇస్తారు. కాబట్టి ఆయన మన పట్ల ఎలాగ కనికరం చూపిస్తున్నారు అనేది మనం గుర్తుంచుకొని, అందరి పట్ల అలాగ కనికరం గలవారై ఉండాలి అనేది మన పట్ల యేసుప్రభు వారి యొక్క చిత్తము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మా పట్ల ఎలాంటి కనికరం అయితే చూపిస్తున్నారో, మేము కూడా అందరికీ అలాంటి కనికరం చూపించాలి అని మాకు ఇంకొకసారి గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఎప్పుడు కూడా లేవనెత్తు వారంగానే ఉండాలి, కానీ కిందకు పడద్రోయే వారంగా ఉండకుండా ఉండుటకు సహాయం చేయండి. ఎవరైనా మాకు నచ్చని పనులు చేసినప్పుడు, లేకుంటే ఏవైనా తప్పులు కానీ, పాపాలు కానీ చేస్తూ మాకు కనిపించినప్పుడు, మేము వారిని దూషించడం కానీ, కించపరచడం కానీ చేయకుండా, వారు మీలో ఎదుగుటకు మేము సహాయపడుటకు, మీ సువార్తను వారికి ప్రకటించి, వారు రక్షింపబడని వారైతే రక్షించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.